నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన మంత్రి కొండా సురేఖ ఆలయ అధికారులు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ఇన్ఛార్జి కలెక్టర్ కరీం అగర్వాల్. రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేసి వ్యక్తి ఆత్మహత్యకు కారకులైన సంఘటనను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేములవాడ మహాశివరాత్రి జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి జాతర వైభవాన్ని చూసేందుకు లక్షలాది మంది తరలి వస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ వేడుకల్ని చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించినట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కరీం అగర్వాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 11వ తేదీన సిరిసిల్ల వేములవాడలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిరిసిల్ల గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఇన్ఛార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కరీం అగర్వాల్, జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి తీసుకున్న అధికారులు, సిబ్బందితో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. ఎస్ఈసీ నిబంధనలకు మేరకు విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ బాక్సులు చెక్ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 100 మీటర్ల వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దివ్యాంగులకు ర్యాంపు, వీల్ చైర్ సౌకర్యం కల్పించామని తెలిపారు. సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓటర్లు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ కౌంటర్, పీఓ డైరీ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలని వివరించారు. ఈ నెల 13వ తేదీన సిరిసిల్ల, వేములవాడ, సినారే కళామందిర్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రిజర్వ్ స్టాఫ్ తో కలిపి రిటర్నింగ్ అధికారులు 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 12 కలిపి మొత్తం 27 మంది కాగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 15, వేములవాడ మున్సిపల్ పరిధిలో 12 కలిపి మొత్తం 27 మందిని నియమించామని తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులు 140, వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రిసైడింగ్ అధికారులను 70 మందిని, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో కలిపి ఏపీఓలు మొత్తం 210 మంది, 2 మున్సిపాలిటీలో ఓపీఓలు మొత్తం 630 మంది నియామకం చేశామని వెల్లడించారు. పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, ఆర్జీఓలు వెంకటేశ్వరులు, రాధాబాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, అధికారులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాసాచారి, భారతి, అన్సార్ మిర్జా, ఫసహత్ అలీ బేగ్ పాల్గొన్నారు. రేపు 11 ఫిబ్రవరి నాడు మన జిల్లాలో ఉన్న 2 మున్సిపాలిటీలు సిరిసిల్ల అండ్ వేములవాడలో మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 PM వరకు పోల్ జరుగుతుంది. మన జిల్లాలో టోటల్ 67 వార్డ్స్ ఉన్నాయి. దీంతో సంబంధిత మన సిరిసిల్ల మున్సిపాలిటీలో 117 పోలింగ్ స్టేషన్ మరియు వేములవాడ మున్సిపాలిటీలో 58 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే కొరకు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని పోలింగ్ టీమ్స్, పిఓ, ఏపీఓ అండ్ ఓపీఓస్ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని మటీరియల్ను కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఈ ఎలక్షన్ ప్రక్రియలో ప్రత్యేకంగా నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు
చేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా మొత్తం జిల్లాలో 23 రిటర్నింగ్ ఆఫీసర్స్, 23 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా టైం టు టైం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఓ, ఏపీఓ, ఓపీఓకి కూడా ఒక పోలింగ్ స్టేషన్లో ఒక పిఓ, ఒక ఏపీఓ, 3 ఓపీఓస్లోకి పంపిస్తున్నాం. వాళ్ళకి కూడా డీటెయిల్డ్గా ట్రైనింగ్ మరియు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా వాళ్ళకు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి కొన్ని సెన్సిటివ్ ఉన్న పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్కి కూడా పంపిస్తున్నాము. ఇలాంటి 20 మైక్రో అబ్జర్వర్స్ సిరిసిల్ల మున్సిపాలిటీలో మరియు 12 మైక్రో అబ్జర్వర్స్ వేములవాడ మున్సిపాలిటీలో పంపిస్తున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా విషయం అంటే అన్ని పోలింగ్ స్టేషన్లలో మేము వెబ్ కాస్టింగ్, సీసీటీవీ పెడుతున్నాము. సో మొత్తం ఎలక్షన్ ప్రక్రియ మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా వచ్చిన గైడ్లైన్ ప్రకారం, రూల్ ప్రకారం జరగాలి అని, అది వాళ్ళు ఆదేశం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో పోలీస్ పర్సనల్తో పాటు మన ఎంసీసీ టీమ్స్తో పాటు మా పోలింగ్ టీమ్స్తో పాటు మొత్తం ప్రాసెస్ ఒక స్మూత్, పీస్ఫుల్, ట్రాన్స్పరెంట్ మేనర్లో జరగాలి. అది కొరకు మా జిల్లా ప్రశాసన్ మరియు ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆబ్జర్వర్ గారు, మన మున్సిపాలిటీ, మా డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ అందరు మొత్తం టీం మేము సిద్ధంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము. మీ ద్వారా మన జనాలకి, మన ఓటర్స్తో విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్థాయి స్థాయిలో వచ్చి పోలింగ్ స్టేషన్లలో వచ్చి ఓట్ వేయాలి. మనకి సీనియర్ సిటిజన్ కానీ డిసేబుల్డ్, ప్రత్యేకంగా డిసేబుల్డ్ ఓటర్స్ కొరకు కంపానియన్ కూడా వాళ్ళు ఒక 18 అబవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్కి కంపానియన్ పెట్టి ఒక ఎనెక్షర్లో డిక్లరేషన్ తీసుకుని వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళు కొరకు కూడా ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో వీల్ చైర్ మరియు ర్యాంప్స్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మంత్రి వాకిటి శ్రీహరి వేధింపులు భరించలేక బీజేపీ మక్తల్ మున్సిపల్ ఎన్నికల 6వ వార్డు అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎరుకల మహాదేవప్ప అనుమానాస్పదంగా మృతి చెందడం పట్ల బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డపోయిన గోపి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి నుంచి మహాదేవప్పపై తీవ్ర వేధింపులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారని, ఈ మానసిక ఒత్తిళ్లను తట్టుకోలేకనే ఈ రోజు మహాదేవప్ప మృతి చెందారని, ఇది ఆత్మహత్య లేక మరేదేమైనా కారణమా అన్నది పూర్తి స్థాయిలో పోలీస్ విచారణలో తెలియాల్సి ఉందని రెడ్డబోయిన గోపి అన్నారు. కొంతకాలం క్రితం బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించిన కేవలం 2 రోజుల్లోనే తిరిగి బీజేపీలో చేరి 6వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన నిబద్ధత కలిగిన కార్యకర్త మహాదేవప్ప అని అన్నారు. నిన్న మక్తల్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ ర్యాలీ ఘన విజయం సాధించడంతో ఓర్వలేక బీజేపీ అభ్యర్థులకు ఫోన్ల ద్వారా బెదిరింపులు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ బెదిరింపుల మధ్యనే మహాదేవప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తుందన్నారు. ఈ ఘటనకు మంత్రి వాకిటి శ్రీహరి కారణమని మహాదేవప్ప సతీమణి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం మరింత కలిసివేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బీజేపీ జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చందుపట్ల లక్ష్మారెడ్డి, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల యాదగిరి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, జిల్లా ఐటీ కన్వీనర్ ప్రకాష్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు రేపాక రామచంద్రం రెడ్డి, గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడే రమేష్, ఎల్లారెడ్డిపేట మండల ప్రధాన కార్యదర్శి నంది నరేష్, దాసరి గణేష్, కృష్ణ, హరి, గంభీరావుపేట మండల ప్రధాన కార్యదర్శి మలేష్ యాదవ్, బీజేవైఎం ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు జితేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, సింధం సంతోష్, సిరిసిల్ల వంశీ, బాలగౌడ్, ఆంజనేయులు, డాక్టర్ సత్యనారాయణ, కిరణ్ నాయక్, బాలకృష్ణ, రామరెడ్డి, నేవూరి శ్రీనివాసరెడ్డి, వంగలరాజు కార్యకర్తలు పాల్గొన్నారు. మక్తల్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి ఎస్టీ రిజర్వేషన్ మహాదేవప్ప గారు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరి అక్కడున్న మంత్రి, శాసనసభ్యులు ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామి ఉన్నారో వాకిటి శ్రీధర్ గారి యొక్క అధికార దురహంకారానికి, ఒత్తిడికి, భయభ్రాంతులకు గురి చేసి వారిని మానసిక ఒత్తిడికి లోనయ్యేలా చేసి మరి వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వ్యక్తి ఎవరైతే వాకిటి శ్రీధర్ నాడో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గూండాల రాజ్యం నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ యొక్క ఎస్టీ ఎరుకల కులానికి సంబంధించిన మహాదేవప్ప వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తుంటూ
సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మని ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే భయభ్రాంతులకు గురి చేసిన వాకిటి శ్రీధర్ మంత్రి ఉన్నారో ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, ఆయన మీద కేసు బుక్ చేసి ఆయన జైలుకు పంపాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అధికార దుహంకారంతో అధికారం దగ్గర పెట్టుకొని మిగతా పార్టీల వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తే ఊకుండే పరిస్థితి లేదు. సిరిసిల్ల రాజన్న జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాకిటి శ్రీధర్ వారి మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్కి పంపించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించినటువంటి ఎంఆర్పీఎస్ మండల కమిటీ సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు లింగాల కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పీఎస్ సిద్దిపేట జిల్లా సదస్సులను నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీలకు కేటాయించిన కార్పొరేషన్ నిధులు దళితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే లావాణి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి ప్రభుత్వం భూభారతిలో పట్టాదారులకు పాస్ బుక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటాలను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మాదిగ సామాజిక వర్గంతో పాటు మాల ప్రజాస్వామికవాదులు, మరి ప్రజా సంఘాల పెద్దలు, ఉపకులాల పెద్దలందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఏకనాయకత్వంలో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుందనే విషయాన్ని సమాజం గమనిస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఓట్లేసాం, గెలిపించాం, పాలకులను చేశాం, మరి ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇచ్చిన మాటను అమలు చేయడంలో విఫలమైపోతుంది సర్కార్ విఫలమవుతుంది. కాబట్టి మాదిగలారా, ఉపకులాల ప్రజలారా మేల్కొనండి. మన హక్కులు, ఆత్మగౌరవం విషయం చెబుతున్నప్పుడు నిద్రపోతే కుదరదని చెప్పేసి మరి పాపన్న గారి నాయకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లా సలహా కమిటీ సమావేశాన్ని మరి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవశ్రీ కేదాస్ మోహనన్న గారు, మరి జిల్లా అధ్యక్షుడు, మరి ఇక్కడ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్ర బాధ్యులు రాజమల్లుతో పాటు వెంకన్న మరియు ప్రశాంత్, మరి ఎల్లన్న అందరూ కూడా ఈ కమిటీలో భాగస్వాములు అయ్యారు. మరి జిల్లా కమిటీ ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, విద్యార్థి మహిళా మేధావులారా, మరి మార్చి 2 తారీఖు నాడు కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ రోజు నుండే అందరూ సిద్ధం కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా ఏదైతే లిడ్ క్యాప్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ బడ్జెట్ పెంచాలని, ఆస్తులను కాపాడాలని, ఎస్సీ అసైన్మెంట్ భూములను రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఎస్సీ కార్పొరేట్ 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ను పెంచాలని చెప్పేసి ఈ యొక్క డిమాండ్ల సాధన కోసం చేవల్ల డిక్లరేషన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిండో అంబేద్కర్ అభయస్థ స్కీమ్ను వెంటనే అమలుపరచాలని, గత 2-3 సంవత్సరాల కింద కార్పొరేషన్ పెట్టుకున్నటువంటి ఏదైతే లోన్లు ఉన్నాయో వాటి సబ్సిడీ రాలేకపోవడం చాలా బాధాకరం. తక్షణమే సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసి మరి కార్పొరేషన్ ప్రాజెక్టులను పెంచే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బహుశా వాటా పంచుకున్నాం, మాల మాదిగా ఉపకులాల ప్రజలారా కోటా పెంచుకుందాం. వాటా పంచుకున్నాం, కోటా పెంచుకోవడం కోసం కలిసి పోరాటం చేద్దాం. హక్కులు, ఆత్మగౌరవం అంతిమ లక్ష్యం రాజ్యాధికారం దిశగా మాల మాదిగా ఉపకులాల ప్రజలు కలిసి పోరాటం చేద్దామని చెప్పి పిలుపులో భాగంగా అన్నగారు ఈరోజు రావడం జరిగింది. కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి పోరాడదాం, రాజ్యాధికారాన్ని సాధించే దిశలా సమయత్తం కావడానికి కార్యకర్తలు సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. చలో హైదరాబాద్ కూడా సిద్ధమై గ్రామ, మండల, తాలూకా, జిల్లా స్థాయి నిర్మాణాన్ని పటిష్టవంతంగా చేపట్టి ముందుకు కొనసాగాలని చెప్పేసి మాదిగ సామాజిక వర్గానికి సందర్భంగా జిల్లా కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్. వర్ధిల్లాలి మేడి పాపన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి మేడి పాపన్న గారి నాయకత్వం. ఈరోజు మాదిగ జాతి బిడ్డల హక్కులను సాధించుకోవడం కోసం మరి వెలమ దొర పాలన పోయి రెడ్డి దొర పాలన వచ్చింది. మరి ఈ దొర పాలనలో కూడా మరి మాదిగలు అణచివేతకు గురవుతూ ఉన్నారు, హక్కులకు దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి మరి వాటిని సాధించుకోవడం కోసం మేడి పాపన్న గారి నాయకత్వంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తి స్థాయి సదస్సులను నిర్వహిస్తూ మాకున్నటువంటి మా బిడ్డలందరినీ ఏకం చేస్తూ మరి వాటి ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణలో భాగంగానే ఈరోజు సిద్దిపేట కేంద్రంలో ఈ యొక్క జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే చెప్పదలుచుకున్నాం. మరి ప్రభుత్వం వారు మరి గత ప్రభుత్వంలో అదేవిధంగా మాదిగలకు అన్యాయం చేసిండ్రు. మరి ఎస్సీ సప్లాన్ నిధులను కూడా పక్కదోవ పట్టించిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా పక్కదోవ పట్టించిండు. మరి మాదిగల ఆగ్రహానికి గురై
మరి ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మాదిగలు కన్నెర్ర చేస్తే ఖచ్చితంగా మళ్ళా కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను. మాదిగల మా యొక్క న్యాయమైన కోరికలు మాకేదో అందలం ఎక్కించండి, మాకేదో మీ మొత్తం ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నీ మా వర్గాలకే చెందాలని చెప్పేసి మేము అడగడం లేదు. మా వాటా ప్రకారం మాకు వచ్చేటే మాకు రావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు వాటిని అమలు చేసినట్టయితే మేము స్వాగతిస్తాము. లేని ఎడల మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఆ నిర్ణయం ప్రకారం మేము ఖచ్చితంగా మార్చి 2న చెలో కలెక్టరేట్ల ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాని ద్వారా మేము మా జాతి నుండి ఒక సూచనలు పంపిస్తాం. అదేవిధంగా ఏప్రిల్లో హైదరాబాద్ కేంద్రంగా మహాసభ వేలాది మందితో మహాసభ ఏర్పాటు చేసి కూడా మీ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా సదస్సుకు చేసిన రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న గారికి, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల సీనన్న గారికి, అలాగే రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వచ్చే మార్చి 2 తారీఖున కలెక్టరేట్ కార్యక్రమాన్ని జిల్లా నాయకులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మండలాలలో కమిటీలు, గ్రామ కమిటీలు చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. తక్షణమే రివ్యూ చేయాలి. అంబేద్కర్ వాయిదాల స్కీమ్ తో 12 లక్షల రూపాయలు అమలు చేయాలి. 12 లక్షల రూపాయలు అంబేద్కర్ వాయిదాల స్కీమ్ కింద వడ్డాలి. సిద్దిపేట మాదిగల ఐక్యత, సిద్దిపేట మాదిగల ఐక్యత. ఏమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి టైము 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మాదిగల ఓట్లతో గెలిచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలనే చిన్నసూపు చూసేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళకు కావలసినటువంటి, వాళ్ళకు లేనటువంటి కొన్ని కొత్త జీవాలను కూడా సృష్టించుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మాదిగల యొక్క స్థితిగతులపైన ఏ ప్రభుత్వం ఏనాడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. కనీసము మేము అడిగినటువంటిది ఆయనే తక్షణమైన మాదిగలకి, దళితులకు 12 లక్షల రూపాయలు అంబేద్కర్ ఆయుష్ స్కీమ్ కింద ఇస్తానని చెప్పాడు చేవెళ్ళ డిక్లరేషన్లో. కనీసము ఆ ప్రస్తావన కూడా ఇప్పటివరకు తీసుకురాకపోవడం చాలా బాధాకరం. ప్రధానంగా మా ఎస్సీ కార్పొరేషన్ మొత్తం కూడా డెవలప్మెంట్ లేకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి కార్పొరేషను చైర్మన్గా ప్రీతంను దాదాపున 2 సంవత్సరాల టైం అవుతుంది. అక్కడ ఏమాత్రం కూడా కార్పొరేషన్లో డబ్బు లేకపోతే ఎవరికి ఎలాంటి సంక్షేమ పథకాలు అంతాయో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి. ఆమెన్పూర్ సర్కిల్ బొల్లారం డివిజన్ పరిధిలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాల మేరకు మాధవుని కుంటకట్టపై మరియు గండిగూడెం రోడ్డులో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో డి వెంకటరమణ, SWM ఏఈ తిరుమలేష్ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్, జవాన్ హరీష్ పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలో 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాలనలో 420 హామీలే తప్ప అభివృద్ధి ఎక్కడ కనరావడం లేదని మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ అన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జావాజీ రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఉచిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ గ్రామాల రైతులకు, ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తు కోటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేయడం జరిగిందని, 13 వార్డుల్లో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పాలనలో నరకం చూస్తున్నామని, కేసీఆర్ ఉన్నప్పుడు పెన్షన్ వచ్చేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అది కూడా లేదని, తమ ఓటు బ్యాంకు ద్వారా కాంగ్రెస్ కి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. నేను మీ జవాజీ రామస్వామిని 13వ వార్డ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చింది. అట్లాగే నాకు
నన్ను ఆశీర్వదించి 13వ వార్డు ప్రజలందరూ నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి గడప గడపన అక్కకు చెల్లెలకి అన్నకి తమ్మునికి ప్రతి ఒక్కరికి నేను నా కాలిన సమస్యలు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగిన కాబట్టి మీ కాలిన సమస్యలు ఏమిటి ఏం కదా అని ఇంతకుముందు ఈ 2 నెలల నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పనులు జరిగినాయి. 2 ఏళ్ల సంధి ఇంతవరకు ఇంతకుముందు వేసిన రోడ్లే తప్ప బీఆర్ఎస్ పార్టీ జరిగిన పనులే తప్ప 2 ఏళ్ల గవర్నమెంట్ ప్రభుత్వం వల్ల ఇంతవరకు ఒక్కటి కూడా పనులు జరగలేదు. అది కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ప్రభుత్వం చేసినవి మాత్రమే వచ్చినాయి. తర్వాత అప్పుడు అవే తీసుకుపోయి ఇంకా ఈడ చేసిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు, గడప గడపకు తెలుసు. నేను ఆల్రెడీ పోయిన ప్రతి ఒక్క గడప గడపకు పోయి అక్కని చెల్లెని అమ్మని అందరు అడిగినా నేను ఏముందంటే ప్రతి ఒక్కరు అదే చెప్తున్నాను, నాయన నాకు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన సాయం తప్ప ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఒక్క సాయం కూడా అంత లేదు ఇంతవరకు కూడా నాకు అని ప్రతి ఒక్కరు అక్క చెల్లె తమ్మ ఎవరు చూసినా ప్రతి ఒక్క ఇంట్లో ఇదే మాట చెప్తాను తప్ప వేరే మాట ఏం చెప్తలేదు. కానీ అందుకోసమే ఇంతకుముందు అయితే మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేసినాం, అది మాకు మేము గడ్డి తిన్నామా ఏం తిన్నా నాకు తెలియదు. అది ఒకటి తప్పు జరిగిపోయింది. అదే తప్పు ఇప్పుడు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను బీఆర్ఎస్ పార్టీ ఓట్ చేస్తాను ప్రతి ఒక్కరు గడప గడప చెప్పి నాకు భారీ మెజార్టీతో బ్రహ్మరథం పడుతుందని నాకు అధ్యక్షులు. అసలు నాకు ఇదే చాలా సంతోషం. నాకు నాకు టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11వ తారీఖు పోలింగ్ ఉంటుంది. 8 గంటల నుండి 5 గంటల వరకు. మరి 13వ వార్డు అభ్యర్థిగా మరి రామస్వామి గారిని మరి పార్టీ ప్రకటించడం జరిగింది అధిష్టానం. మరి ఇక్కడ రామస్వామి 13వ అభ్యర్థిగా మరి ఇక 4-5 రోజుల ప్రచార భాగంలో చూస్తే మరి ప్రతి వార్డులో కూడా రామస్వామికి ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక అన్నగా అందరికీ మరి అనుసంధానంగా మరి రిలేషన్షిప్ బాగుంది. మరి ఈ వార్డులో కూడా దాదాపు గతంలో నుండి 20-30 సంవత్సరాలు ఇక్కడే ఈ వార్డుకు పుట్టి పెరిగి ఈ వార్డులోనే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా సంబంధాలు ఉన్నవి. మరి వార్డు అందుకే రామస్వామి గారిని ఇక్కడ బీసీ అభ్యర్థిగా మరి నియమించడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. మరి ప్రచారం కూడా రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఖచ్చితంగా ఈ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు రామస్వామి. మరి వార్డులో కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా నిన్న ప్రచార భాగంలోనే మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ కొంత టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 90% అయినాయి. అక్కడక్కడ కూడా రాని పనులు ఉన్నవి. అవి కూడా తీసుకొని రామస్వామి మరి ఏదున్నా కానీ ప్రతి రోడ్డు కానీ, డ్రైనేజ్ కానివ్వండి, ప్రతి మనిషికి పింఛన్స్ కానివ్వండి, ఏదున్నా చేయడానికి మరి పార్టీ తరఫుకి వెళ్ళి మరి అభ్యర్థిని నియమించడం జరిగింది. ప్రజలతో కూడా మమేకమై రోజు అందరికంటే కూడా ప్రచార భాగంలో ముందుండి ఈరోజు దాదాపు అందులో 13వ వార్డు కూడా నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజుల నుండి మేము ఇక్కడనే ప్రతి గడపకు పోయి ఇంటింటికి పోయి మరి అభ్యర్థిగా మరి రామస్వామి ప్రతి ఇంటికి పోయి వాటితో పాటు కూడా నేను పోయి మరి ప్రతి ఓటర్ని కూడా కలవడం జరిగింది. ప్రతి ఇంటింటికి గడపకు పోయి మరి టీఆర్ఎస్ పార్టీలో గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసిన రైతు బంధు కానీ, పింఛన్లు కానీ, మరి ఈ కళ్యాణ లక్ష్మి అని ఇలాంటి కార్యక్రమంలోనే కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి గడపకు చెప్పుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తామన్న పనులు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఏం చేయలేకపోయింది. ఎమ్మెల్యే గారు కలిసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఏం కల్వకుర్తిలో ఎలాంటి అభివృద్ధి లేకుండా టీఆర్ఎస్ ఇచ్చిన పాత నిధులతోనే కొంత కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మరి మా అధిష్టానం కూడా ఖచ్చితంగా 13వ వార్డు అభ్యర్థిగా రామస్వామికి అత్యధిక మెజార్టీలో ప్రజలు కూడా గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందరు ఖచ్చితంగా మంచి వ్యక్తి అని చెప్పేసి ఏ ఇంటికి పోయినా కానీ ఒక మంచి పేరు ఉంది రామస్వామికి. అయితే ప్రతి ఇంటికి పోయినా కానీ రామస్వామి నీవా అని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళకు మంగళారతులు బట్టి నీరాజనాలు చేస్తూ వాళ్లకు మరి స్వాగతం పలుకుతూ మరి వారికి అత్యధిక మెజార్టీ 13వ వార్డు గెలిపించడానికి ఈ వార్డు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సమాముఖంగా తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 13వ వార్డు అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో నిన్నమన్న తిరుగుతే కూడా మాకు సమాచారం అందింది. కాబట్టి మేము కూడా ఈ 2 రోజులు కష్టపడి ప్రతి ఓటర్ను బూత్ దగ్గర తీసుకుపోయి ఓటు వేయించే బాధ్యత మా కార్యకర్తలు, మా అభ్యర్థి కూడా
రేపు ఎల్లుండి ఉంది కాబట్టి ప్రతి ఓటర్ను తీసుకొని పోయి బూత్లో ఓటు వేయించడానికి ప్రయత్నం చేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని చెప్పేసి చెప్తున్నాను. మరి జై తెలంగాణ, జై జై తెలంగాణ. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బస్సులతో 24 పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన పోలింగ్ సిబ్బంది. మున్సిపల్ ఎన్నికల ఓటర్లు తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది సైతం విధుల్లో ఉన్నారు. మీరు పోలింగ్ స్టేషన్కి ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కార్డ్ కానీ ఏది తీసుకొచ్చినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు వస్తే మీ పోలింగ్ స్టేషన్లో మీ ఓటు హక్కును మీరు వినియోగించగలరు. పెబ్బేరు మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 14,000 ఓటర్లు ఉన్నారు. మనకి 24 పోలింగ్ స్టేషన్లలో పోల్ జరుగుతుంది. దీనికి సరిపోను వ్యవస్థలు కూడా మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్, ఎంపీడీఓ వాళ్ళంతా కూడా కరెక్ట్గా చేసి ఉన్నారు. సిబ్బంది కూడా డిస్ట్రిబ్యూషన్కి వచ్చి రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు త్వరలోనే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పూర్తయి వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తారు. ప్రజలందరూ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం. పోలింగ్ స్టేషన్ దగ్గర ఏ విధమైన ఏర్పాట్లు చేసింది? పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ టీంకి అక్కడ రాత్రి నివసించడానికి వాళ్ళకి భోజనాలు కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కూడా పోలింగ్ స్టేషన్లో ఉంటుంది. కేవలం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేస్తాము. ఓటర్స్ కానీ, క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళ ఏజెంట్స్ కానీ మిగతా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం ఉండదు. అదేవిధంగా మొత్తం జిల్లాలో దాదాపు 200 పోలింగ్ స్టేషన్స్, మనకి 191 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. స్ట్రైక్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీళ్ళంతా కూడా రెడీగా ఉంటారు. వృద్ధులకు కానీ, తర్వాత మూగచెవిటి వాళ్ళకి కానీ, వాళ్ళకి కూడా మనకి పోలింగ్ స్టేషన్ వారిగా ఎంతమంది ఉన్నారని మనం గుర్తించాము. వాళ్ళకు కూడా వీల్ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాము. పెద్దలో ఏమైనా ఆదర్శ పోలింగ్ స్టేషన్స్ ఎవరు చేస్తాం. ఒక పోలింగ్ స్టేషన్ పెడతాం. ఎక్కడ సార్ అది మేము చెప్తాం. కాదు, ఇది ఓన్లీ క్యాండిడేట్స్ కోసం ఇది పెట్టింది. క్యాండిడేట్స్ వచ్చి కౌంటింగ్కి, సో అందరికీ కాదు, ఇది అలౌడ్ ఉండదు. ఓన్లీ క్యాండిడేట్స్ వారి యొక్క ఏజెంట్స్ మాత్రమే రాగలరు. కానీ ప్రజలు కూడా వస్తారు కదా, అలౌడ్ లేదు. కౌంటింగ్ సెంటర్. చెండూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు పూర్తయి ఆయా పోలింగ్ బూతులకు సిబ్బందిని తరలిస్తున్న చెండూరు ఆర్జీఓ శ్రీదేవి, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చెండూరు మున్సిపల్ కమిషనర్ మలేష్ మరియు సిబ్బంది. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలింపు, చెండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిబ్బందికి సామాగ్రి పంపిణీ. 10 వార్డుల్లో 20 పోలింగ్ కేంద్రాలు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు. క్రిటికల్ అని 3 లొకేషన్ క్రిటికల్. ఎంతమంది? 465 మంది ఆల్ టుగెదర్. చాలా ఎక్కువనా తక్కువనా? చాలా ఎక్కువ. రైట్. ఇదే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఏం చేసినామో తెలుస్తుంది అందరికి. కాబట్టి సరే, ఎనీహౌ ఒకటే ఎలక్షన్ కాబట్టి దీని మీద అందరి ఫోకస్ ఉంటుంది. మన ఫోకస్ కూడా దీని మీద ఉంది. మన మున్సిపాలిటీలో రేపు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఈరోజు 10 వార్డులు, 20 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి మొత్తం 100 మందిని ప్రతి పోలింగ్ స్టేషన్కు 5, అందులో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, మిగతా 4 ఆఫీసర్స్తో మనం డ్యూటీలు వేయడం జరిగింది. వాళ్ళందరికీ ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించిన టోటల్ మెటీరియల్, బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్స్, నెక్స్ట్ స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళకు సప్లై చేసి రూట్ల వారీగా, జోన్ల వారీగా బాధ్యత అప్పగించి, జోన్ల ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్ను బాధ్యత అప్పగించి వాళ్ళ రూట్ వారీగా బస్సుల్లో ఇప్పుడే పంపించడం జరిగింది. సో వారు వాళ్ళ రేపటి జరగబోయే ఎలక్షన్లో భాగంగా వారి కార్యక్రమాల్లో నిమగ్నమై సో దాన్ని ముందుకు తీసుకెళ్తారు. మేము కూడా కొద్దిసేపటి తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ సందర్శించి సో ఏ రకంగా చేస్తున్నారు దానికి తగు సూచనలు కూడా జోనల్ ఆఫీసర్స్, మేము, ఆర్డీఓ మేడం అందరి ఆధ్వర్యంలో మేము ఇస్తూ ఉంటాము. సో రేపు జరగబోయే ఎలక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వేములవాడ మహాశివరాత్రి జాతర ఆహ్వాన పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన మంత్రి కొండా సురేఖ, ఆలయ అధికారులు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరిన ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజకీయ కక్షతో వేధింపులకు గురి చేసి వ్యక్తి ఆత్మహత్యకు కారకులైన సంఘటనలను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఇదే బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.